ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములో శుభములు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వం దేవుడు వెల్లడి చేసిన గొప్ప రహస్య సత్యం. అందువల్ల దాని గురించి మనం ఎక్కువగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ మనము విశ్వాసముతో నమ్మకంతో ఆ సత్యాన్ని స్వీకరించాలి. 2:13 పిల్లలకు అంటున్నాడు. అంటే వచనం 10లో ఉన్న అనేకులైన కుమారులు అన్నాడు. ఎవరు వారు? పిల్లలు ఎవరు? అనేకులైన కుమారులు ఎవరు? వారంతా మనుషులే. అందువల్ల క్రీస్తు ప్రభువు కూడా రక్త మాంసాలు కల మానవుడయ్యాడు. ఎందుకు ఆయన మానవుడవ్వాల్సి వచ్చింది? ఇందులో దేవుని ఉద్దేశం ఏ విధంగా ఉందో చూద్దాం. 1, ఆయన మరణించటానికే వచ్చాడు. పాప భారమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్పాడు కదా. మత్తయి సువార్త 16:21లో అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా అని చూస్తాం. 28వ వచనంలో 28లో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను అని చూస్తాం. యోహాను సువార్త 10:17లో నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను అని చూస్తాం. కాబట్టి ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మరణించడానికి వచ్చాడు, మనలను పాపము నుంచి శాపము నుంచి విముక్తి చేయడానికి వచ్చాడు. 2వ పాయింట్, ఆయన మరణించడం ద్వారా, మరణాన్ని గెలిచి లేవడం ద్వారా సాతానుని నాశనం చేశాడు, సాతానుని తొక్కివేశాడు ఆయన మరణంలో. అది ఒక కార్యం జరిగింది. 3వదిగా తన ప్రజలను సాతాను బంధకాల నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించాడు. ఇంత గొప్ప కార్యాలు చేసిన మన ప్రియమైన దేవుడు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించిన ఈ పాపక్షమాపణ విమోచనను బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని ప్రేమను, దేవుని మరణాన్ని చులకనగా చూడవద్దు అని మనము హెచ్చరించబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్.